కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు, నగర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ గారు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు గాడ్ ఆఫ్ ద తెలంగాణ అయితే, రాబోయే కాలంలో ఈ స్టేట్కు, ఈ రాష్ట్రానికి ఫ్యూచర్ ఆఫ్ ద ఐకాన్ ఎవరు ఉన్నారంటే కేటీ రామారావు గారు. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయితే, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన కేటీ రామారావు గారు. మనకు ఈరోజు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, గౌరవనీయులు అన్న మా సోదర సమానుడు ఎల్ రమణన్న గారికి, ఎమ్మెల్సీ గారికి, సహచర మా యొక్క శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు పువ్వాడ అజయ్ గారికి, మరియు వేదికంచిన అన్నదయ భావించుకుని ఎంపీపీలు గారికి, జడ్పీసీలకు, మరియు కోఆప్షన్ మెంబర్లకు, మా నగర శాఖ అధ్యక్షులకు, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన మా ముసల్మాన్ సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. గౌతమ్ రెడ్డి గారు వాస్తవంగా వారికి నిజంగా నేను అడిగిన, అమ్మ నువ్వు పార్టీలో కలుస్తాను, చాలా జిద్దుగా ఉన్నావు, ఈ రోజు నువ్వు స్వార్థంగా మా దగ్గర ఎమ్మెల్యేలు స్వార్థపరులు వారి స్వార్థాన్ని వీడి ఆశ్రయం ఇచ్చిన కన్నతల్లని పార్టీని వదిలి వెళ్ళిండ్రు, వారి స్వార్థాలే చూసుకున్నారు, ఎమ్మెల్యేని చేసిండ్రు, మంత్రులు చేసిన వారే వారి స్వార్థాలు చూసుకుని పోతున్నారు. ఈరోజు కేంద్రంలో మేము లేము, రాష్ట్రంలో మేము లేము, అయినా ఈ పార్టీ గురించి ఎందుకు పార్టీలు జాయిన్ అవుతున్నామమ్మా, నీకేమైనా స్వార్థం ఉన్నదా అంటే ఏమన్నంటే, నేను స్వార్థపరులు కాదు, స్వార్థపరులు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీకి అండగా ఉండడం తెలంగాణ బిడ్డగా నా బాధ్యత అని చెప్పి ఆ రోజు రావడం జరిగింది. ఎలాంటి ఆపేక్షతో రాజకీయ లబ్ధి కోసం నేను వస్తలేను. కానీ నాలాంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలను కూడా తెలంగాణకు సపోర్ట్ చేయకపోతే, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారికి మనం అన్యాయం చేసినాక భావిస్తాం. కాబట్టి కేసీఆర్ గారు మన కోసం తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి నా వంతు కర్తవ్యాన్ని కృషి చేస్తా అని చెప్పేసి వారు వచ్చినందుకు గౌతమ్ రెడ్డి వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుస్తున్నాను. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబాన్ని చాలా తెలుసు, రాజకీయం అంటేనే భయపడే కుటుంబం వారిది. అయినా కానీ వారు రాజకీయాలు రావాలి, చదువుకున్న వాళ్ళు చెప్పేందుకు మనస్ఫూర్తిగా డెఫినెట్ మీ అందరికీ కూడా మీకు గౌతమ్ రెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఈరోజు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా. కల్లిబొల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక కృత్రిమంగా గాలి తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు ఓట్లేసిరు. కరీంనగర్ నియోజకవర్గానికి అటువైపు పెద్దపల్లి, ఇటువైపు చొప్పదండి, ఇటువైపు మనకొండూరు, ఈ ముగ్గురు గాలేస్తుండగా మీరందరూ చేతులు పెట్టి ఆపి నన్ను నా పార్టీని కాపాడుకున్నారు. కరీంనగర్ మీ గాలి అక్కడే ఆగండి, మా గంగుల కమలాకర్ మా పార్టీ మేము ఉన్నాగా చెప్పేసి 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్ల మీ అందరూ ఆశీస్సుతో గెలిపించాను. మీ అందరికి శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలి, ఒక్కసారి ఆలోచించుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని చెప్పి అసెంబ్లీలో మమ్మల్ని బదనాం చేస్తున్నారు. నిజంగానే కాళేశ్వరము ద్వారా లబ్ధి పొందినమంటే మన మండలాలు లబ్ధి పొందినాయి. కాళేశ్వరం వలన 1 ఎకరానికి కూడా మీ పంట వండలేదు అని బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం చెప్తున్నారు. ఈరోజు ఎవరన్నా మనం నమ్మం. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటాడు. మేము కేటీ రామారావు గారికి చెప్తున్నాం, కరీంనగర్లో కొత్తపల్లి మండలం, ఎల్లంపల్లి ఎప్పుడో కట్టిరు, కొత్తపల్లి మండలంలో ఇక నీళ్లు రావు మాకు, ఈ వ్యవసాయ భూములన్నీ ఎడారిగా అయిపోతున్నాయి, వరద కాలువ కట్టినరు, నీళ్ళు అచ్చతలేవు అని కృత్రిమంగా వీళ్ళు ఒక ఎడారి లాగా తయారు చేసుకొని మొత్తాన్ని కూడా ఒక బీడు భూములుగా మార్చింది కొత్తపల్లి మండలంలో. అన్ని ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నాం. నేను పోయినప్పుడు 2014 పోతుంటే అందరు రైతు బిడ్డలే, గ్రామాలకు పోతే బాధ, నేను కూడా రైతు బిడ్డాను. ఏమైంది అంటే నీళ్ళు లేవు, మేము కుటుంబ వ్యవసాయం, ఎట్టి పరిస్థితుల్లో మా భూములు అమ్ముకోవడం తప్పేం లేదు, మేమందరం ఇట్లా నెర్రలు వాడిన భూములు చూసుకుంటున్నా కలత చెందుతున్నాము, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తేనే భావనతో ఉండని చెప్పినప్పుడు ఎడారి ఉన్న ప్రాంతంలో ఆ రోజు కూడా నేను
2013లో పోయినప్పుడు అధికారులు ఇసుకపోయినా లేదు సార్ ఈ మండలంలో ఒక బొట్టు నీళ్ళు కూడా రావు, వరదకాలు కట్టేసినాం, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఎడారిగా మారుడే అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నేను పోయినా, చాలామంది మధున్నాడు, పిల్లి మహేష్ ఉన్నాడు, అందరం కలిసి పాదయాత్ర చేసుకుంటూ విన్నాం. ఎందుకు నీళ్లు రావన్నాం. నీళ్లు రావు అని చెప్తే నా ఎండ దగ్గర ఒక 100 మంది రైతులు, ఆ పెద్ద మన బద్దిపల్లి తర్వాత బావుపేటోళ్ళు ఉండగా పెద్ద ఇంకన్నా అందరం నడుచుకుంటూ విన్నాం. ప్రపోజల్ తయారు చేసినాం, పెద్ద సార్ దగ్గరికి పోయినాం, కేసీఆర్ సార్ దగ్గరికి. సార్ మాకు ఇక్కడ ఒక పాయింట్ దొరికింది, నడుచుకుంటూ పోయేది ఒక పాయింట్ దొరికింది, గత 10 సంవత్సరాల నుంచి నీళ్ళు లేక ఎండిపోయిన ఒక పాయింట్ దొరికిందని ఎర్ర టెండర్లు మేము అందరూ నడుచుకుంటూ పోయినాం, మొత్తం ఎర్ర టెండర్లు నడుచుకుంటూ పోయినాం. ఆ పాయింట్ దొరికింది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి సార్ దగ్గరికి పోతే అప్పుడు హరీష్ రావు గారికి చెప్పేసి ఆ రోజు తూము శాంక్షన్ చేసుకున్నాం. తూము శాంక్షన్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఒక బొట్టు రాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టగానే అదే కేసీఆర్ ఓపెన్ చేసినప్పుడు ఆ నీళ్లు చక్కగా వచ్చి సుందిళ్ళలో పడ్డాయి. సుందిళ్ళ నుంచి డైరెక్టు మేడారం, ఎల్లంపల్లి పడ్డాయి, ఎల్లంపల్లి నుంచి మేడారంకి వచ్చేసినాం. మేడారం నుంచి డైరెక్టు వరదకాలు వచ్చి మొదటి తూములకెళ్ళి నీళ్ళు ఏంటంటే మన ఆచంపల్లి తూములకెళ్ళి మన నాగులమల్ల తూముల మొదటి నీళ్ళు పడ్డాయి. ఆ రోజు నీళ్ళు వచ్చినప్పుడు రాత్రి చూస్తే కేసీఆర్ గారు కటౌట్లు ముంచిరు, నన్ను కూడా ముంచినాను. అంటే అంత ఆనందోత్సవాలతో ఉన్నాక కేటీ రామారావు ఇప్పుడు రామన్న మీరు చెప్తున్నా, ఈరోజు బీడు భూములున్న భూములన్నీ కూడా మొత్తాన్ని కూడా పంట పడి భూమికి బరువంత పంట పండింది. కొత్తపల్లి మండలంలో ఒక ఇంచు కూడా జాగా లేకుండా అద్భుతంగా పండుకున్నాం. అది కేసీఆర్ గారి కాళేశ్వర జలాలతోటి ఈరోజు అద్భుతంగా నింపుకున్నాం. అవునా కాదు? ఒక్కసారి మీరు చెప్పుని. ఇది ఆ రోజు అప్పుడు అనిపించింది, కేసీఆర్ గారి హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్సు అయితే కోటీశ్వరుడు ధనవంతుడు పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారు. నేను అదే అంటున్నా. 2014 మందన చూసినాం మనం, 2014 కన్నా ముందు చూసినాం పరిస్థితి. పోలేదా? ఎండిపోయిన నారు, కాలిపోయిన మోటార్లు. ఈరోజు నీళ్లు లేక నేను పోత కూడా కుండలు బయటకొచ్చి బిందెలు బయటకొచ్చి నీళ్ళ కోసం ఆడే పరిస్థితి. 40-50 సంవత్సరాలు గోస చూసినాం. మరి కేసీఆర్ రాగానే స్విచ్ ఆన్ చేసినట్టే నీళ్ళు వచ్చాయి, కరెంట్ వచ్చాయి, రైతు బంధు వచ్చాయి, భూమికి బరువంత పంట వండే. నేను ఎప్పుడన్నా ఏ ఎమ్మెల్యే ఊరికోతే కూడా ఎమ్మెల్యే సాబ్ గా రోడ్ వేయవా అంటారు, ఎమ్మెల్యే సాబ్ ఈ బిల్డింగ్ కట్టవా అంటాడు. కానీ కరీంనగర్ మండలంలో, కొత్తపల్లి మండలంలో ఏ ఊరికైనా ఈ రోడ్డు కావాలని అనకుండా చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం. ఎన్ని రోడ్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎన్ని కెనాళ్ళు, ఎన్ని చెక్ డ్యాములు కట్టడం వలన కొత్తపల్లి మండలే కానీ కరీంనగర్ మండలంలో ఎక్కడన్నా ఇంచు భూమి బీడుగున్నదా? ఇప్పుడు ఇంచు భూమి అని బీడుగున్నదా? ఉన్నోళ్ళు చేరి ఒక్క ఇంచు భూమి అని బీడున్నదా? లేదు. అద్భుతంగా కాళేశ్వరం పంట మనకు పండింది అంటా ఉంటారు కావచ్చు, రాజకీయ ప్రేలాపంతో మాట్లాడతారు, రాజకీయంతో మాట్లాడతారు. కానీ గుండె మీద చేసుకుంటే నేను నాలాంటి రైతు చెప్తాడు, కాళేశ్వరం నీళ్ళు లేకపోతే ఇది మరో రాజస్థాన్ ఎడారిగా మారుతుండే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే మళ్ళీ ఈ భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అందుకే కేసీఆర్ రావడం వల్ల, తెలంగాణ తేవడం వల్ల ఈరోజు భూమికి పంట పడ్డది. అటు కాళేశ్వరం నీళ్ళతో కానీ దీంతో కానీ మానేడ్ డ్యాము, మిడ్డి మారు ఇవన్నీ నిండి కూడా అటు తాగునీరుకు సాగునీరు లేకుండా చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే అంటున్నాను, రాజకీయ నాయకులు వస్తూ పోతారు, కానీ కేసీఆర్ లాంటి నాయకునికి అండగా ఉండవలసిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది. తన సర్వం త్యాగం చేసి కేసీఆర్ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ కోసం మనమేమి ఇచ్చినామండి? ఆపదలు ఉన్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉండడమే మన మానవ జన్మిగా ఉంటున్నాం. కూడా కేసీఆర్ అండగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చి మేము సైతం మీ పార్టీకి సపోర్ట్గా ఉంటున్నాను. కరీంనగర్ రోడ్లు, కేటీ రామారావు గారు లేకపోతే కరీంనగర్ రోడ్లు ఒక కిలో నూనె వస్తే కూడా కిలో నూనె ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. అంత అద్భుతంగా రోడ్డు తయారు చేసినాం. నా పని ఏం లేకపోతుండే, కేసీఆర్ గారు చూడంగానే నన్ను చూస్తేనే కోపానికి వస్తుండే, ఇంకేం తీసుకుపోతావు ఆ పైసలు పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారికి, కేటీ రామారావుకి విసుకొచ్చేది అయినా మంచి పర్లేదు, కానీ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా డెవలప్ చేసినాం. హైదరాబాద్ రావడం, కేసీఆర్ గారిని, కేటీఆర్ని కలవడం,
జీవో తీసుకుపోవడం 40 కోట్లు 50 కోట్లు 100 కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ అద్భుతంగా చేసినాం. 22 నెలలే 22 రూపాయలు వచ్చినాయి ఎక్కడన్నా? అటు కేంద్ర ప్రభుత్వం రూపాయిదేలే, రాష్ట్ర ప్రభుత్వం రూపాయిదేలే. 22 నెలలే నువ్వు కొత్త రూపాయకు నువ్వు కొత్తగా రూపాయి శాంక్షన్ చేసుకోవచ్చు. కేటీ రామారావు కేసీఆర్ గారు ఇచ్చిన 300 కోట్లు ఉన్నాయి కదా, గా పనులు చేసి చాలు, నువ్వు అంతకన్నా ఎక్కువ చేసి అది కూడా పనులు చేయకుండా స్విచ్ ఆఫ్ చేసినట్టు పనులు ఆగిపోయినాయి. ఎంత దరిద్రం పరిస్థితి వచ్చిందంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మేము పన్ను కడుతున్నాము మాకు రోడ్లే అనే పరిస్థితి వచ్చింది. ఉన్నది 10 సంవత్సరాలు అక్కడ చూసినావు ఎక్కడన్నా? కనబడ్డది ఎక్కడన్నా? ఎందుకు ఈ పరిస్థితి దోపరించింది? పట్టించుకున్న పరిస్థితి లేదు, ఏ ఏ ఏ పరిస్థితి లేదు. అందుకే నేను సోదరులు ఒకటి చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఉంటాం పోతాం, కానీ మా పార్టీలో వచ్చి స్వార్థ రాజకీయాలు చేసుకురు. కేసీఆర్ వాళ్ళు మంత్రులు చేసిండు కానీ స్వార్థం విడిచిపోయినరు. నిజమైన తెలంగాణ బిడ్డ ఇప్పుడు కేసీఆర్ వెంబడే ఉంటాడు. ఆ రకంగా మనం ఉన్నాము. ఇక మాకేం లేదు, 4 సార్లు గెలిచినాం. మా ఎన్నికలు ఇప్పుడు లేవు. మీరు మమ్మల్ని గెలిపించారు, ఇక మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించాలి. మీరు పార్టీకి అండగా ఉన్న వ్యక్తులను మీరు గెలిపించే బాధ్యత మేమే తీసుకుంటాం. మా బాధ్యత. రామన్న వస్తాడు, తీసుకుపోతాం. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఈరోజు రాజకీయ నాయకులందడంగా కరీంనగర్లో ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న సర్వే ఇచ్చిన ఎలక్షన్లు ఎట్లయితే అని ఏ ఒక్కటి కూడా ఆ సర్వేలో రిపోర్ట్ రాసిండ్రు. మరి మీరు ఎందుకు వేస్తున్నారు అంటే ఒక 50 రిపోర్ట్ల వీడియోలు ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, 40 సంవత్సరాల కూడా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగిన, పన్ను కట్టిన, 40 సంవత్సరాలు నా ఇంటి ముందు ఒక్క రోడ్ వేయలేదు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రోడ్ వేసిండ్రు. ఆ కంప్లీట్ కావాలంటే 22 నెలల ఎవరు రాలేదు, కేంద్రం లేదు, రాష్ట్రం లేదు. ఈ రోడ్ వేసింది గంగుల కమలాకర్ పార్టీ కాబట్టి ఏ రోడ్ చూసినా మేము వేసినాం కాబట్టి మళ్ళీ వాళ్ళకైతేనే అభివృద్ధి జరుగుతున్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి సోదరులు ఎక్కువ సమయం తీసుకోము. కరీంనగర్ నియోజకవర్గం అనేది బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్నది. దేనికోసము? కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇది మా జిల్లాగా నా కాన్స్టిట్యూన్సీ, ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఇష్టమైన జిల్లా కాబట్టి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం మనం. ఈరోజు సౌత్ ఇండియాలో ప్రప్రదంగా కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చినాం, మానేరు రివర్ ఫ్రంట్ తీసుకొచ్చినాం. భారతదేశంలో ప్రప్రదంగా మున్సిపాలిటీలో 24 గంటల నీళ్ళ కోసం ప్రయత్నం చేసాం. కేటీ రామారావు కూడా ఓపెన్ చేశారు. రోజు నీళ్ళు ఇచ్చినాం, 24 గంటలు నీళ్ళు ఇద్దాం అనుకున్నాం. లాస్ట్కి వీళ్ళు వచ్చినాక 4 రోజుల కోసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. రోజు రోడ్లు మొత్తం డ్యామేజ్ పరిస్థితి వచ్చింది. అందుకే సోదరులారా, అభివృద్ధి కంటిన్యూ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద ఆలోచిస్తారు. అందరూ ఉండగా మేము ఎమ్మెల్యే అయిపోయినా మాకేం పని అనుకోవద్దు, మేము అనుకుంటలేము. ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే డెఫినెట్గా మళ్ళీ రేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలి. వచ్చినట్టే మళ్ళీ పరుగులు ఎత్తుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మళ్ళీ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పుకుంటూ ఈరోజు కేటీ రామారావు గారు జాయిన్ చేశారు. రేపు పొద్దున మన కరీంనగర్ డెవలప్మెంట్ కూడా డెఫినెట్గా వారు వస్తారు. మేము కూడా మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది, రివర్ ఫ్రంట్ ఆగిపోయింది, బ్రిడ్జ్లు ఆగిపోయినాయి. చూసిన ఇప్పుడు కేబుల్ బ్రిడ్జు లైట్లు వెలుగుతున్నాయా? వెలుగుతలేవు. ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి మనం వేచి చూద్దాం. రేపు రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా ఈ ప్రభుత్వం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అనేది ఎలక్షన్ల మీద డిపెండ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మంచి చేస్తుందా చెడ్డ చేస్తుంది ఎలక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఈరోజు 2 పార్టీలు మంచి చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉండే విధంగా ఈరోజు ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ దిశగా ఆలోచన చెప్పుకు మరొక్కసారి కేటీ రామారావు గారికి ఈ కరీంనగర్ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మీరు రాబోయే కాలంలో ఎట్లా మన ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం లీడ్ రోల్లో మీరు ఉంటారు కాబట్టి అభివృద్ధి పరిగెత్తించాలని చెప్పేసుకొని మనస్ఫూర్తిగా ఉంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్.